బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. 6 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మనుషుల అక్రమ రవాణా కేసులో ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న యువతను కాల్ సెంటర్లలో పనిచేసేలా ప్రలోభపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ సిండికేట్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. బీహార్లోని గోపాల్గంజ్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల సాకుతో భారతీయ యువకులను ప్రలోభపెట్టి సిండికేట్ ముఠా వారిని విదేశాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వారిని సైబర్ మోసానికి పాల్పడే నకిలీ కాల్ సెంటర్లో పనిచేయమని బలవంతం చేస్తున్నట్లు గుర్తించారు. మానవ అక్రమ రవాణా దేశంలో ముఖ్యమైన సమస్యగా మారిన నేపథ్యంలో ఏటా వేలాది మంది ప్రజలపై మానవ అక్రమ రవాణా ప్రభావం పడుతుంది. మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీహార్లోని గోపాల్గంజ్లో కూడా కేసు కూడా నమోదైనట్లు కూడా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, చూసుకుంటే బీహార్లో ఒక కేసు కూడా నమోదైందంటున్నారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రత్న, దేశవ్యాప్తంగా కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మానవ అక్రమ రవాణా అయిపోతున్న నేపథ్యంలో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. దానిలో భాగంగానే వారికున్న సమాచారం మేరకు 6 రాష్ట్రాలు 22 ప్రాంతాల్లో ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే వారికి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలుపుతున్నారు. ఇటు బీహార్లోని ఒక ప్రాంతంలో మొత్తం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. బీహార్లోని గోపాల్గంజ్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వారికి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు ఆ కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే బీహార్, మరోవైపు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో మొత్తం 6 రాష్ట్రాల్లో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ 6 రాష్ట్రాలు 22 ప్రాంతాల్లో, అంటే ఎక్కువగా ఈ 22 ప్రాంతాల్లో అక్రమ రవాణా జరుగుతోంది. అంటే ఎక్కువగా ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులను ఆసరాగా చేసుకుని వారిని ఏదైతే సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో అటువంటి వారిని టార్గెట్గా చేసుకుని ఇక్కడ నుంచి వేరే దేశాలకు వారిని అక్రమ రవాణా చేసి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడాల్సిందిగా వారిపై ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా ఇటు ఎన్ఐఏ అధికారులకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు వారు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీహార్లోని గోపాల్గంజ్లో ఒక కేసు నమోదైంది. ఇటు ఢిల్లీ, మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఇటు గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఎన్ఐఏ కొన్ని ఆధారాలతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అంటే ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ ఇటు బ్రోకర్లు ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో అటువంటి వారిని కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా ఈ అక్రమ రవాణా అనేది ఎక్కువ అవుతుంది. అంటే నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని ఎవరైతే కాల్ సెంటర్లో పనిచేస్తారో అటువంటి వారిని టార్గెట్గా చేసుకుని వారిని సైబర్ నేరాలకు పాల్పడాలి, లేని పక్షంలో వారిని ఇబ్బందులు గురి చేస్తాం, గతంలో వారు చేసిన తప్పిదాలను బయట పెడతామంటూ కూడా వారందరినీ భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు చేసేది ఏమీ లేక ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్నారు. ఆర్థికంగా వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా వారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారందరూ ఏమీ చేయలేక ఈ అక్రమ రవాణాకు సంబంధించి కానీ మరోవైపు ఈ సైబర్ నేరాలకు పాల్పడేవారు ఈ అక్రమ రవాణాదారుల బారిన పడి ఇబ్బందులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు 6 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఈ అక్రమ రవాణా ఎక్కువ జరుగుతోంది. అంటే నిరుద్యోగం ఎక్కడుంటే అక్కడ ఈ సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. దానికి అనుగుణంగానే ఈ అక్రమ రవాణా అనేది ఎక్కువ జరుగుతుంది. వారిని భయభ్రాంతులకు గురి చేసి ఇటు మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఇతరత్ర అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్గా చేసుకుని అక్రమ రవాణాదారులు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారు. అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వారిని తరలించి అక్కడ మోసాలకు పాల్పడాలి, సైబర్ నేరాలకు పాల్పడాలనేది వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా వారిని ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా వారికి ఉన్న సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కొంతమందిని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.